అంటే ఎలక్షన్స్ వరకే ఏదైనా రాజకీయం, తర్వాత అందరూ కుప్పం నియోజకవర్గులు అందరూ నా ప్రజలు. ఇక్కడ టీడీపీ నువ్వు ఒక పదం వాడావు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఇమీడియట్లీ మనకు జాతర స్టార్ట్ అయిపోతుంది. వచ్చే జాతర కన్నా మేము టెంపుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ పూర్తి స్థాయి. ఒక్క రోజుకైనా సరే వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇది ఆ కుటుంబానికి, కుప్పం నియోజకవర్గ ప్రజల మీద ఉన్న గౌరవం, ప్రేమ. అంటే ఒక్కటే నాన్నగారు చెప్పింది ఇప్పుడు నేను ఫాలో అయ్యేది. యాక్టివిటీస్ అంటే మీలోని హిడెన్ టాలెంట్ మిమిక్రీ అని తెలిసింది. గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది రాజకీయ వ్యక్తులు సీఎం నియోజకవర్గం అనే పేరును ఒక కవర్లా ఉపయోగించి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారు. ఈసారి 100% జరుగుతుందని 200% ప్రజల తరపున ఈ లెటర్ని నేను మీకు అందిస్తున్నాను. సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్ విత్ టాటా టాక్ షో పాడ్కాస్ట్. ఆంధ్రప్రదేశ్ యువ రాజకీయ సంచలనం, ద మ్యాన్ హూ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్, అగ్రెసివ్ ఇన్ స్టైల్, రౌండ్ ద క్లాక్ ఫీల్డ్లో యాక్టివ్ ప్రెజెన్స్, ఇలాంటి విలక్షణ లక్షణాలన్నీ కలిపి ఆయన్ని ఎంతో ప్రత్యేకంగా నిలబెట్టాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఆయన టీడీపీ పార్టీకి చేసిన కృషి ఈజ్ జస్ట్ అన్ ఇంపెకబుల్ and an appreciative thing, and he has become a value added asset to their party. He is none other than MLC government whip kada political chairman Gaurava Shri Kancharla Srikanth garu. Anna, so glad for accepting as guest for my Talk with Tata talk show podcast. Anna, namaste. Namaste Tata, how are you? So fine Anna, thank you for accepting as guest for my talk show. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. కుప్పం లాంటి ప్లేస్లో పాడ్కాస్ట్ని స్టార్ట్ చేస్తూ, అదే టైటిల్ కూడా చాలా బాగుంది, టాక్ విత్ టాటా. థ్యాంక్స్ అన్న. మీ నాన్నగారికి రతన్ టాటా గారి మీద ఉన్న అభిమానంతో నీకు ఆ పేరు పెట్టుకున్నానని చెప్పనేసి మీ నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని నిలబెడుతూ ఆ వాల్యూస్ని నువ్వు కూడా చాలా చక్కగా ముందుకెళ్తున్నావు. థ్యాంక్స్. ఈ పాడ్కాస్ట్ కాన్సెప్ట్ నువ్వు సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే కుప్పం లోకలే కాదు, ఎక్కడెక్కడి నుంచి అయినా సరే మంచి మంచి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ పాడ్కాస్ట్ చేసేటట్టు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొదటగా మీకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైనందుకు మీకు నా హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాక్ షో అన్న. సో నాకు వ్యక్తిగతంగా మీరు మొదట ఐ క్యాచింగ్ మూమెంట్ ఏంటంటే, మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. నా గెలుపును ఎవరు ఆపలేరు. ఇది ఆ స్టేట్మెంట్ నాకు చాలా అగ్రెసివ్గా, సినిమాటిక్గా అనిపించింది. ఇట్స్ మై ఫస్ట్ ఐ క్యాచింగ్ మూమెంట్. ఆ తర్వాత మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను మీకు పర్సనల్గా ఒక వాట్సాప్ టెక్స్ట్ చేశాను. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు సాహో అనే సినిమాలో నటించిన ఒక కొటేషన్, ఒక డైలాగ్ని కోట్ చేస్తూ, గల్లీలో 6 ఎవడైనా కొడతాడు కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అనే ఒక టెక్స్ట్ మెసేజ్ మీకు పెట్టాను. అదే నోట్తో ఈ పోడ్కాస్ట్ని స్టార్ట్ చేద్దామన్నా. వెల్కమ్ ఫర్ మై టాక్ షో. మొదటగా మీ బాల్యం, కుటుంబం నుంచి స్టార్ట్ చేద్దాం అన్న. మీ బాల్యం, చిన్ననాటి జ్ఞాపకాలు, చదువు, పెరిగిన వాతావరణం గురించి చెప్పండి అన్న. బోర్న్ అండ్ బాటప్ ఇన్ కందుకూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మా నాన్నగారు ప్రకాశం కందుకూరు నియర్ బై ఉండేటట్టు విలేజ్ మాది, అత్తంటివారిపాలెం అని చెప్పనేసి నాన్నగారు ఓన్ విలేజ్. బట్ ఫాదర్ కందుకూరులో సెటిల్ అయినారు కాబట్టి బోర్న్ అండ్ బాటప్ దేర్. 10th క్లాస్ వరకు కందుకూరులోనే చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు, తర్వాత ఇంజనీరింగ్ కడపలో చేశాను. ఓకే. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో చిన్నప్పుడు అంటే మెమరీస్ మేజర్గా వచ్చేసి మై ఫాదర్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా అప్పుడు ఈనాడు దినపత్రిక ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఇంకా ఆ రోజు మీడియం చాలా స్ట్రాంగ్ మీడియా. సో దాంట్లో ఒక కందుకూరులో ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి జర్నీ స్టేట్ లెవెల్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు, అట్లాగే ఒక జర్నలిస్ట్ హానెస్ట్గా ఉంటే
ఎంతమందికి ఏ విధంగా సర్వీస్ చేయొచ్చు అనేది మా నాన్నగారిని చూశాను నేను. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఇంటి దగ్గర ఎంతోమంది పబ్లిక్ సమస్యలతో రావటం, అవి ఆయనకున్నటువంటి కనెక్షన్స్, ఆయనకున్నటువంటి మీడియా ద్వారా వాటిని సాల్వ్ చేయటం, ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే నా మీద చాలా ఉంది. ఇంకా మా బ్రదర్, అన్నయ్య ఇద్దరం లైక్ ఫ్రెండ్స్, ఓకే, మోర్ దాన్ ఫ్రెండ్స్. వాడు ఇప్పటికీ నా గైడింగ్ ఫ్యాక్టర్. ఎప్పుడూ నన్ను, మా ఫాదర్ తర్వాత నన్ను వార్న్ చేసిన, గైడ్ చేసిన, ఏదైనా చేసిన అన్నయ్య. అయితే చిన్నప్పుడు అట్లా ఉండదు కదా, తన్నుకోవటం, కొట్టుకోవటం, దెబ్బలు, అన్ని లాట్ ఆఫ్ మెమరీస్ విత్ హిమ్ ఆల్సో. సో మీతో పోడ్కాస్ట్ అన్ని ఎలా అయినా చేయాలి అని అనుకున్నాక చాలా రీసెర్చ్ చేశాను. అందులో భాగంగా మీ స్కూల్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మీరు స్కూల్ డేస్లో పెద్ద గ్యాంగ్ లీడర్ అని కూడా విన్నాం, నిజమేనా? మంచి పంచ్ పవర్ కూడా ఉండేది అని కూడా విన్నాం, ఇజ్ ఇట్ ట్రూ? గ్యాంగ్ లీడర్ అంటే అదే కొంచెం స్కూల్ ఎస్పీఎల్ అంటారు కదా, స్కూల్ లీడర్, దాని ఎస్పీఎల్ కింద ఉండేవాడిని. సో అట్లా కొంచెం చిన్న చిన్న యాక్టివిటీస్, ఫ్రెండ్స్, చిన్న చిన్న గొడవలు. యాక్టివిటీస్ అంటే మీలోని హిడెన్ టాలెంట్ మిమిక్రీ అని తెలిసింది. మా కోసం మీ అభిమాన నాయకుడిని ఇమిటేట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయలేము, అప్పుడేదో సరదాగా కాలేజ్ డేస్లో చేసేవాళ్ళం. ఓకే ఓకే. స్కూల్లో మీకు మంచి సైకిల్ ఉండేదని విన్నాము. ముఖ్యంగా మీ సైకిల్ గురించి మీ ఫ్రెండ్స్ బాగా నెమరేసుకున్నారు. తొందరగా మీకు మీ ఫాదర్ సైకిల్ కొనిచ్చాడని వాళ్ళందరూ అదే తొక్కుతూ ఉండేవాళ్ళు అనేసి. సో అంటే ఇప్పుడు పిల్లలకి ఎట్లా బైక్స్ క్రేజ్, అప్పుడు సైకిల్ అంటే అంత క్రేజ్. సో మంచి సైకిల్ కొనిచ్చారు. ఆ సైకిల్ మీదే విలేజెస్కి వెళ్ళటం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కానీ వాటికన్నిటికి వెళ్ళటం, ఎక్కడన్నా గ్రౌండ్స్కి ఆడటానికి, దూరంగా ఈత కొట్టడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని ఆ సైకిల్ మీద తిరగటం అదొక క్రేజీగా ఉండేది. క్రికెట్ కూడా బాగా ఆడేవారని విన్నాము. పర్వాలేదు, నాట్ బ్యాడ్. సో ఆ చిన్నప్పటి ఉత్సాహమే మొన్న ప్రజాప్రతినిధుల ఆటల పోటీల్లో కనిపించింది. బాగా ఆడినట్టున్నారు. ఆడాము. యాక్చువల్ నేను కబడ్డీ ప్లేయర్ని. ఓకే. స్కూల్ టీమ్ కెప్టెన్గా కూడా ఉండేవాడిని. క్రికెట్ కూడా పర్లేదు, బాగా ఇంట్రెస్ట్గానే ఇది చేసేవాళ్ళం. సో మొన్న కబడ్డీ ఉత్సాహం మన జస్ట్ షోల్డర్ కొంచెం బెటర్, ఆల్మోస్ట్ ఓకే, బాగానే ఉంది. సో గ్రాడ్యుయేషన్ ఏ బ్రాంచ్ ఎక్కడ చేశారు? కడప కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. సో ఇక మీ తండ్రి గారు శ్రీ స్వర్గీయ కంచర్ల రామయ్య గారి గురించి మాట్లాడదాం. మొదటగా నేను మీ తండ్రి గారి గురించి నా వ్యక్తిగత అనుభవం మీతో షేర్ చేసుకోవాలి. మీ తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ కంచర్ల రామయ్య గారు పరమపదించినప్పుడు ఆయన అంత్యక్రియలకు నేను కూడా కందుకూరు హాజరయ్యాను. అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆయనకు నివాళులు అర్పించడం చూసి ఆయన ప్రభావం ఎంత విస్తృతమైందో అర్థమైంది. నేను పర్సనల్గా ఈనాడు చదవని రోజు అంటూ ఇప్పటికీ నాకైతే తెలియదు. అలాంటి రోజు గడిచిన రోజు అయితే నాకు అస్సలు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈనాడు ఈజ్ నాట్ జస్ట్ ఎ పేపర్, ఇట్స్ అన్ ఎమోషన్ టు ద తెలుగు పీపుల్. అలాంటి ఈనాడు రిలేటెడ్గా నాకు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కంచర్ల అనే కుటుంబ పేరు కంటే కూడా ఈనాడు రామయ్య అని ఆయన్ని అందరూ కీర్తించడం, నివాళులు అర్పించడం చూసి కొద్దిగా ఆ ఈనాడు రామయ్య అనే పేరు వెనుక ఉన్న నేపథ్యం గురించి చెప్పగలుగుతారు? అంటే అది ఇందాక చెప్పాను కదా, ఆయన ఒక చిన్న జర్నలిస్ట్, కందుకూరు స్థాయిలో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి డెడికేషన్ ఉండి కమిట్మెంట్ కనుక ఉంటే ఏ స్థాయికి వెళ్ళొచ్చు అనేది జర్నలిజంలో నాన్నగారు చూపించడం జరిగింది. రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్గా ఎదగటం, ఈనాడు రామోజీరావు గారితో అతి దగ్గరగా పనిచేయటం, మధ్యలో ఒంగోలులో కూడా ఒక 13 సంవత్సరాలు డిస్టిక్ ఇన్ఛార్జ్ లాగా ఈనాడులో వర్క్ చేయటం. ఆ టైంలోనే రైతుల కోసం, వాళ్ళ కోసం ఆయన రాసినటువంటి వార్తలు, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రైతులను ఆయన కాపాడిన తీరు, ఇవన్నీ ఆయన్ని జిల్లాలో ఈనాడు రామయ్య కింద మార్చడం జరిగింది. ఎవరు అంటే ఈనాడు రామయ్య. అట్లా మీరు అన్నట్టు అక్కడ ఫాదర్ కంచెల రామయ్య అనే పేరు కన్నా ఈనాడు రామయ్యగా ముద్రపడిపోయింది. ఆఖరికి 2001లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి 25 సంవత్సరాలు, మొన్నకి ఫాదర్ చనిపోయే టైంకి కాలేజీ 25 years కంప్లీట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ కాలేజీలో అంటే అదే ఈనాడు రామయ్య కాలేజీలో అని అంత
ప్రభావితంగా ఆయన ఈనాడులో వర్క్ చేయడం జరిగింది. అంటే ఆయన చేసిన సర్వీస్ పబ్లిక్కి త్రూ జర్నలిజం, ఒక నిజాయితీగా ఉన్న జర్నలిస్ట్ పనిచేస్తే ఏ విధంగా ఫలితాలు ఉంటాయని చూపించాడు. కాబట్టి అది ఇంటి పేరుగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ప్రస్తుత జర్నలిజాన్ని చూస్తున్నారు, అలాగే మీ తండ్రి గారి జర్నలిజాన్ని కూడా దగ్గరగా చూస్తుంటారు. ఈ రెండిటికి మధ్య మీకు అనిపించే తేడా ఏమిటి? అంటే జర్నలిజమే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా, నాట్ ఓన్లీ జర్నలిజం అన్నారు, టోటల్ సొసైటీలో కూడా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి, వాల్యూస్ తగ్గినాయి, అటు పిల్లల్లో కావచ్చు, అందరిలో కూడా, అన్ని వ్యవస్థల్లో కూడా. సో అట్లా జర్నలిజంలో కూడా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆనాటి కైండ్ ఆఫ్ జర్నలిజం అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకటి ప్లస్ నెంబర్ 2, ఇప్పుడు మారిపోయింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వేస్, ప్లాట్ఫామ్స్ అన్నీ మారిపోయినాయి. ఎవరైనా సరే దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్, దెర్ ఇస్ నో ఒక హాబీ లాగా, లేకపోతే ఒక చిన్న ఇంట్రెస్ట్తో కూడా ఎవరు వాళ్ళకి నచ్చింది ఎక్స్ప్రెస్ చేసేటటువంటి రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. దాంట్లో సోషల్ మీడియా మనందరికీ తెలుసు చాలా అగ్రెసివ్గా, అంటే రెగ్యులర్ జర్నలిజంని డామినేట్ చేస్తూ సోషల్ మీడియా అనేది చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉంది. కాబట్టి కొంచెం ఆ బ్యాలెన్స్ మోడ్లో వెళ్ళే విధంగా గైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఐడియా. కుమారుడిగా మీరు ఆయన నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కటే నాన్నగారు చెప్పింది ఇప్పుడు నేను ఫాలో అయ్యేది. ఆయన ఎప్పుడు మాట చెప్తాడు, చేయగలిగితే సహాయం చేయి, చేయలేకపోతే ఎవరు సహాయం చేయగలరో అక్కడ పలానా చోటుకు వెళ్తే నీకు ఈ సహాయం జరుగుతుంది అని చెప్పు. అది కూడా చేయలేకపోతే వాళ్ళకి బాగుండాలని కోరుకు, అంతేగాని వాళ్ళకి అపకారం మాత్రం ఎవరికి చెయ్యొద్దు. అదే నీకు 1000 ఏనుగుల బలం, అదే నీకు శ్రీరామ రక్ష, మనల్ని అదే నడిపిస్తుంది అనేది. ప్లస్ నెంబర్ 2 ఇంకొకటి, మనకెవరైనా అపకారం చేసినా తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదన్నా సహాయం కోరి మన దగ్గరకు వచ్చినా కూడా క్షమించి ఆయన సహాయం చేసేవాడు. ఆ విషయంలో నేను చాలాసార్లు ఆయనతో గొడవ పడటం కూడా జరిగింది. ఎందుకు వాళ్ళకి నువ్వు ఎట్లా చేస్తావు నాన్న అది ఇది అని చెప్పనేసి అంటే, రేపు వాడు మనకి అపకారం చేశాడని తెలుసు, వాడికి మనకు మొహం చూపించాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుందని తెలుసు, అయినా కూడా మన గడప తక్కువ వచ్చాడంటే సరే వాడికి ఏదో అవసరం కాబట్టి వాడికి సంస్కారం ఉందా లేదా అని పక్కన పెడితే మనం అడిగిన వాడికి మనం చేసి పెట్టాల్సిన బాధ్యత మనకుంది. అది చేస్తే భగవంతుడే మనకు అన్ని విధాలుగా చూసుకుంటాడు అనేది ఆయన నమ్ముతాడు. నేను నాన్నగారి దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. ఖచ్చితంగా అది నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేశాను. ఈ స్థాయికి నేను వచ్చానంటే కారణం ఖచ్చితంగా అదే నా ఇంపాక్ట్ అనేది నేను బలంగా నమ్ముతాను. సో అకాడమిక్స్ పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థి ఒక కళ విదేశీ ఉద్యోగం. మీరు అమెరికాలో ఉద్యోగం పొంది అక్కడ పూర్తయిన తర్వాత కాదు, నేను ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఆల్రెడీ వర్క్ చేశాను సిఎంసిలో. టీసీఎస్ సబ్సిడరీ గ్రూప్ కంపెనీ, ఈఎన్టీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డివిజన్లో వర్క్ చేశాను జోనల్ హెడ్గా అంతా. తర్వాత నా ఓన్ కన్సల్టింగ్ ఫామ్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ అమెరికా వెళ్ళటం జరిగింది. కొన్ని రోజులు ఓన్లీ జస్ట్ టు గెట్ ఎక్స్పోజర్ అంతే. సో మా అన్నయ్య వాళ్ళ ఐటీ కన్సల్టింగ్ కంపెనీకి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసాం. తర్వాత మళ్ళీ వచ్చేయటం జరిగింది. నాకు స్పష్టమైన క్లారిటీ ఉంది. మై కెరీర్ ఈజ్ పాలిటిక్స్. దట్ ఈజ్ ఆల్సో రీజన్ ఏంటంటే, నాకు మా 1994లో నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఈనాడు నుంచి రిజైన్ చేసి రావడం జరిగింది. అది ఎన్టీ రామారావు గారితో మాట్లాడే అంతా కూడా అప్పుడు. సో అనివార్య కారణాల వల్ల లాస్ట్ మూమెంట్లో ఆయనకి అవకాశం రాలేదు. అప్పుడు నాకు ఎమ్మెల్యే అంటే కూడా ఏందో తెలియదు. బట్ ఐ మీన్ 9th క్లాస్. ఖచ్చితంగా ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్నకి మిస్ అయింది, నేను అచీవ్ చేయాలని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అన్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండింటిని మిక్సీలో వేసి మిక్స్ చేస్తే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సో మీరు చిత్తూరు అల్లుడని విన్నాము, నిజమేనా? ఎస్. నా వైఫ్ సరితది, తను
నగరి కాన్స్టిట్యున్సీ, ఓకే. విజయపురం మండలం, అక్కడ ఎమ్మగరం అని చెప్పనేసి ఒక విలేజ్, నగరి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది అక్కడ. ఓకే, మీ ఇద్దరు హీరోల గురించి కొద్దిగా షేర్ చేసుకోండి అన్న. వాట్ డూ దే డూ నౌ? సో పెద్దవాడు తారక రామ్. ఓకే. సర్ప్రైజింగ్ ఏంటంటే వాడు జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి రోజు పుట్టాడు. అందుకని నేను నక్షత్రాలు ఇంకా అవన్నీ కూడా ఏం చూడకుండా మా ఫాదర్ కూడా పెద్ద ఆయన పేరు పెట్టేయాలని చెప్పినేసి అని తారక రామ్ అని చెప్పినేసి అని పెట్టడం జరిగింది. వాడు ఇప్పుడు 9th స్టాండర్డ్కి వస్తున్నాడు. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. ఎంఎస్కే అకాడమీలో క్రికెట్ తీసుకుంటున్నాడు, కోచింగ్ అది. చిన్నవాడు అభి కార్తికేయ, ఈజ్ ఇన్ 6th క్లాస్, ఇప్పుడు 6th వస్తున్నాడు, 6th వచ్చాడు. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు యాక్టింగ్. సో జీ టీవీలో వాటిలో షోస్ కొన్ని చేశాడు, స్టేజ్ షోస్ కొన్ని చేశాడు. రీసెంట్గా ఒక ఫిల్మ్ ఒకటి చిన్న రోల్ ఒకటి చేశాడు. అండ్ ఇంకొక అనదర్ ఫిల్మ్ కూడా ఇప్పుడు జరుగుతోంది. సో స్టడీస్ ప్యారల్గా చేస్తూ ప్యారల్గా యాక్టింగ్ కూడా చేస్తున్నారు. నాకు కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకున్న స్కిల్ సెట్ని మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మనకేమో స్పెసిఫిక్గా డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఐపీఎస్, ఇట్లాంటి నాకు అట్లా స్పెసిఫిక్ ఇదేం లేదు. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టాలెంట్, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేద్దాం. సక్సెస్ అయితే హ్యాపీ, కాకపోయినా కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈరోజు ఉన్నాయి మనకి ఇది చేయడానికి. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రాపర్గా ఒక మంచి గుడ్ సిటిజన్ కింద ఉంటే చాలు. రిమైనింగ్ కెరీర్ వైజ్ మనం అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్న దాంట్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎంకరేజింగ్ దెమ్. ఓకే, ఇక మీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రయాణం గురించి మాట్లాడదాం. బిఫోర్ ఎలక్షన్స్ నా గెలుపుని ఎవరు ఆపలేరు అనే ఒక డైలాగ్, తర్వాత చూస్తే ఎలక్షన్స్ తర్వాత 35,000 పైచీలకు మెజారిటీ. ఈ స్థాయి ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈజ్ ఆ ఆత్మవిశ్వాసం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, పార్టీని చూసుకొని వచ్చింది. ఓకే. నా దమ్ము, ధైర్యం మా పార్టీ, ఓకే, మా కార్యకర్తలు, ఇంకా టాప్ ఆఫ్ ది మా బాస్. ఓకే, ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నాక మొదటగా నేను అడగదలుచుకునింది అబౌట్ దట్ ఎమ్మెల్సీ ఎలక్షనీరింగ్. సో మీకు వ్యక్తిగతంగా ఎవరన్నా ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్ టీమ్ సహాయం ఉందా? అట్లా స్పెసిఫిక్ ఏం లేదు, కానీ కొంత మెజారిటీ వర్క్ నేను ప్లాన్ చేసుకున్నాను. ప్లస్ కొన్న అడిషనల్ టీమ్స్, కొంతమంది సజెషన్స్, ఎక్స్టర్నల్ కొంత సపోర్టు ఉంటారు కదా జనరల్గా చాలామంది ఫ్రెండ్స్. అట్లా ఎక్కడ అవసరమైన చోట వాళ్ళు వచ్చి కొంచెం సపోర్ట్ చేయటం అట్లా చేశారు. బట్ ఓవరాల్గా ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నాకు తెలిసి మనం ఒక కాల్ సెంటర్ సెటప్ చేసి నాకు 8 months ముందే వాళ్ళ ద్వారా మొత్తం క్యాడర్కి ఫస్ట్ కాల్ చేయించి, ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఒక బ్యాక్ ఆఫీస్ నుంచే 52,000 ఆర్డ్ ఎన్రోల్మెంట్ అనేది చేయించడం జరిగింది. ఓకే. సో అట్లా మొత్తం కొంచెం ఎన్రోల్మెంట్ టైం నుంచి, అంటే ముందుగా మనకి లోకేష్ గారు 8 months ముందే అవకాశం ఇచ్చి క్లారిటీ ఇవ్వబట్టి మనం వర్క్ అనేది, గ్రౌండ్ వర్క్ అనేది ప్రాపర్గా చేయగలిగాం. సో ఇక కుప్పం గురించి వద్దాం. సో కుప్పం ప్రజల సంస్కృతి, జీవన విధానం, అలాగే ఇక్కడ రాజకీయ విధానం గురించి మీకు కలిగిన మొదటి ఇంప్రెషన్ ఏంటి కుప్పంకి వచ్చాక? వెరీ ఇన్నోసెంట్ పీపుల్, దైవభక్తి ఎక్కువ. ఏమంటారంటే మనకి ఇప్పుడు మా సైడ్ కనుక తీసుకుంటే ఒక 15 years బ్యాక్ ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, అంటే ఒక అది గ్రామ స్థాయిలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కానీ ఇట్లాంటివి కానీ ఈ టైప్ మైండ్ సెట్ తోటి ఎక్కువ ఉన్నటువంటి పీపుల్, వెరీ ఇన్నోసెంట్ అండ్ నైస్ పీపుల్. దే డిఫరెంట్ కల్చర్స్. నేనే సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. అంటే ఇక్కడ ఆచార వ్యవహారాలు చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఆచార వ్యవహారాలు కానీ వాళ్ళు ఫాలో అయ్యేది కానీ ఇవన్నీ చూసి కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కురుబా కమ్యూనిటీ వాళ్ళు నెత్తి మీద కొబ్బరికాయలు పగలగొట్టారు. అసలు ఫస్ట్ టైం నేను అది చూసినప్పుడు భయం వేసింది నాకు, వాళ్ళకి ఏమైనా అయిపోద్దేమో అది ఇదని చెప్పనేసి. అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక రాజకీయ వాతావరణం గురించి ఫస్ట్ ఇంప్రెషన్?
ఫస్ట్ ఇంప్రెషన్ అంటే నేను వచ్చే టైంకి ఇక్కడ ఆ, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, నాయకుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టున్నారు అప్పటికే. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఫస్ట్ కుప్పం వచ్చినప్పుడు ఒక ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు ఒక వెరీ డేంజరస్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేసి మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఇన్ఛార్జెస్ వీళ్ళందరితో మీటింగ్ అని అన్నా క్యాంటీన్ ఇనాగరేషన్ తర్వాత పార్టీ ఆఫీస్లో వాళ్ళతో మీటింగ్ అని చెప్పనేసి అని షెడ్యూల్ ఇచ్చారు నాకు. నేను అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరిగి క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ సార్ ఉంటాడు కాబట్టి అందరూ బూత్ ఇన్ఛార్జెస్ అందరూ పార్టీ మెయిన్ క్యాడర్ అంతా ఉంటుంది కాబట్టి ఒకసారి సార్తో కూడా జాగ్రత్తగా వర్క్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పనేసి అని నేను కుప్పం వచ్చాను. వస్తే మన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సార్ బస్సు ఉంది, వెయిట్ చేస్తున్నాను సార్ని కలవటానికి. ఈ లోపల అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయటం, ఆ రోజు మొత్తం గొడవ చేయటం, సార్ ఇంకా దిగేసి వచ్చేసేసి ఇంకా అక్కడ ధర్నా చేయటం కూర్చొని అదంతా జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ముందే. సో ఇంకా ఆ రోజు సిచ్యువేషన్ చూసి ఇంక వాళ్ళు ఇక్కడ అవ్వదు అని చెప్పి నేను ఇంకా వేరే కాన్స్టిట్యున్సీకి కాసేపు ఒక 2-3 అవర్స్ ఏమో ఉండి ఇంక ఇష్యూస్ అవుతుంది ఇప్పుడు మనం అని చెప్పనేసి అక్కడి నుంచి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరిగింది క్యాంపెయిన్కి. ఆ తర్వాత అసలు ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్. అసలు కుప్పంకి నేను వస్తాను, ఇంత దూరం వస్తాను, ఇక్కడ ఒక బాధ్యతలు తీసుకుంటాను అనేది అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కొత్తగా ఆలోచిస్తారు ఆ యాంగిల్లో. గెలిచిన తర్వాత నెల్లూరు జోన్ 4 మీటింగ్ జరుగుతున్నప్పుడు సార్ అక్కడ ఇంటికి రమ్మంటాం, కారులో ఎక్కించుకొని మాట్లాడుతూ అప్పుడు చెప్పడం జరిగింది. కుప్పం గురించి అంతా బ్రీఫ్ చేశారు చాలాసేపు. ఆయన వచ్చిన ఇది ఎక్స్పీరియన్స్, అసలు ఎట్లా ఉండింది కుప్పం, ఎట్లా చేసుకుంటూ వచ్చాను, లీడర్షిప్ ఎలా ఉండింది, ఎట్లాంటి ఇది, ఆయన మీద కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎట్లా, ఇదంతా ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes సారు బ్రీఫ్ చేశారు. నాకు అప్పుడు కూడా ఆశ్చర్యం వేసింది, సార్ ఇదంతా నాకెందుకు చెప్తున్నారబ్బా అని చెప్పనేసి నేను అనుకోవటం జరిగింది. బట్ ఒకసారి కుప్పం వెళ్ళి మొత్తం 1 week ఒకసారి స్టడీ చేసి నాకు అప్డేట్ చేయని చెప్పనేసి అన్నారు. రావటం, స్టడీ చేయటం, 1 week ఇక్కడ ఉండి తర్వాత ఎట్లా అని చెప్పనేసి అంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోమన్నారు. ఓకే, సో నైస్. సో ఒకప్పుడు ఒక మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పంని ఇంతలా అభివృద్ధి చేసి మంచి విద్యా సదుపాయాలు అందించి కార్పొరేట్ వైద్యం అందించి ఇక హంద్రీనీవా విషయంలో అయితే గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారిని ప్రజలు ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ హంద్రీనీవా విషయంలో అయితే అది ఎమోషన్ లాగా ఉంది జనాల్లో. సో సమ్మర్లో కూడా వాటర్ చూస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్లిప్ సైడ్ చూస్తే డెవలప్మెంట్ ఇప్పుడు టాప్ గేర్లో ఉంది. వీ కెన్ సీ దట్. ఈ స్పీడ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది, ముందు ఎందుకు లేదు అంటే? నో ఈ స్పీడ్ అని కాదు, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. అంటే నీ ఏజ్ ఎంత మోహిత్? నా 31. 31. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 40 years. 8 times ఎమ్మెల్యే. 8 times ఎమ్మెల్యే. అంటే నువ్వు పుట్టక ముందు ఉన్న పరిస్థితులు, నువ్వు పుట్టిన తర్వాత కూడా నాకు తెలిసి నీకు నువ్వు 10th class ఆ ఏజ్కి వచ్చేంత వరకు కూడా నీకు స్థానికంగా అవగాహన ఇవన్నీ కూడా పెద్ద ఉండవు. ఆ తర్వాత నుంచి కొంచెం మనకు ఒక కాస్త ఐడియా ఏంటి అనేది వస్తూ ఉంటుంది. అసలు ఏమీ లేని కుప్పం ప్రాంతం. యూ సీ ద ఓల్డ్ వీడియోస్. ఎలక్షన్ ముందు కుప్పం ఎలా ఉంది, ఎలా చంద్రబాబు నాయుడు గారు మార్చారు ఈ 30 yearsలో అనేటటువంటి దాని మీద ఒక వీడియో చేయడం కోసం చాలా కంటెంట్ కలెక్ట్ చేశాం మేము. అసలు ఆ వీడియోస్ చూస్తే నేనే షాక్. ఏంది ఇట్లా ఉండేదా కుప్పమా అని చెప్పనేసి అని. ఎక్కడెక్కడో చిన్న కుంటలు అవి బురదగా ఉన్నటువంటి కుంటలు, నీళ్లు కూడా పూర్తి స్థాయిలో ఉండదు. అక్కడి నుంచి నీళ్లు ముంచుకొని లేడీసు కిలోమీటర్లు నడుచుకొని రావటం. అసలు కొన్ని ప్రాంతాలకి ఆ ప్రాంతాల్లో ఆ విలేజెస్లో జనాలు ఉన్నారనేది లోకల్ పబ్లిక్ కానీ కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాలు. ఇఫ్ యు టేక్ రామకుప్పం అటు సైడు చాలా తాండాస్లో కూడా ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, ఎవరికొకరికొకరు కనెక్టింగ్ లేనటువంటి పరిస్థితులు. బేసిక్ నీడ్స్, ఈ రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మన ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్లస్ ఎడ్యుకేషన్, అన్నిటికీ మించి ఎడ్యుకేషన్ కావచ్చు. ఇక పలమనేరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి ఇట్లా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితులు.
నో ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీ, ఏదో బేసిక్ థింగ్స్ తప్పిస్తే ఏదైనా ఇష్యూ వస్తే కనెక్టివిటీ లేకపోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కుప్పం నియోజకవర్గంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే మనం కనీసం ఒక 2 years అన్నా మినిమం పడుతుంది ఒక ఇంట్లో ఇల్లు కట్టాలంటే. మరి అట్లాంటిది అసలు బేస్లెస్ సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈరోజు అప్పుడు చెప్పేవాళ్ళు కుప్పంలో ఒకే ఒక రోడ్డు, మెయిన్ రోడ్డు ఉండేది. ఆ మెయిన్ రోడ్డు కూడా వర్షం పడితే మోకాళ్ళతో నీళ్లు ఉండేవి అని చెప్పనేసి అని నేను చాలామందితో మాట్లాడాను. అప్పుడు ఆ వీడియో కోసం, ఆ కంటెంట్ డెవలప్మెంట్ చేయడం కోసం యాక్చువల్ ఆ వీడియోలో మా వాడు చిన్న కొడుకు కూడా యాక్ట్ చేశాడు. అప్పుడు చేసాం ఎలక్షన్ ముందు. దాంట్లో వాళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నేను అసలు ఆశ్చర్యపోయాను, ఎంత దారుణంగా ఉండేదా అని చెప్పేసి. ఆ సిచ్యువేషన్ నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టోటల్ కాన్సెన్సీ మొత్తం కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బేసిక్ నీడ్స్ని బిల్డ్ చేసుకుంటూ 1 by 1 25 years బ్యాక్ ఒక మెడికల్ కాలేజ్ ఎవరన్నా ఇక్కడికి వచ్చి మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ లేని, ఈరోజు కుప్పం కనెక్టివిటీ ఉంది, ఈరోజు మాట్లాడుకుంటున్నాం. బట్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో, 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లో కనెక్టివిటీ లేని ప్రాంతంలో వచ్చి ఎవరైనా మెడికల్ కాలేజీ అంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెడతారా? ఎవరు ధైర్యం చేయరు. బట్ బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, దొరస్వామి నాయుడు గారు రావటం జరిగింది, కనెక్టివిటీ కాలేజ్ పెట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు ఎంత ఇంపాక్ట్. ఈరోజు ఆ ఫెసిలిటీ ఉండేసరికి మనకు అదేం పెద్ద ఇదిగా అనిపించదు, నీకు అనిపించదు. మీ ఫాదర్ని అడిగితే తెలుస్తుంది, మీ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది ఆ పెయిన్. ఫాదర్ చెప్తారు ఎస్ అని చెప్పండి. ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాణాలు ఎన్ని కోల్పోయి ఉంటారు, ఇప్పుడు ఎన్ని కాపాడబడి ఉంటాయి ఏదన్నా ఇబ్బంది వస్తే. ఇట్లా ఒక స్కూల్ లేని పరిస్థితి నుంచి ఒక కుప్పం రూరల్లోనే ఈరోజు 26 జెడ్పీ స్కూల్స్ అనేది ఉన్నాయి. 10 to 15 స్కూల్స్ ఉన్నాయి అదర్ మండల్స్లో. సో డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఇంజనీరింగ్ అంటే ఒక జనరేషన్స్ని మార్చుకొని వచ్చే ప్రాసెస్ని ఆయన కంటిన్యూస్గా, మనకేం మ్యాజిక్ కాదు కదా, మంత్రదండం కాదు. నేను ఇప్పుడు 100 కోట్లు పెట్టేస్తాను, నాకు పెద్ద కాలేజ్ కావాలంటే ఈ రోజుకి వస్తుందా? రాదు కదా. ఓవర్ ద పీరియడ్ ఏదన్నా సరే చేసుకుంటూ రావాలి. అట్లా సీఎం గారు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ప్లస్ ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు ఇట్లాంటివి తప్పిస్తే ఏమీ పండించని అవగాహన లేనటువంటి రైతాంగం ఇక్కడ. అంటే వాళ్ళకి అదే తెలుసు, అంటే సంప్రదాయ పంటలు వాళ్ళకి ఏవేం తెలియదు. అట్లాంటి ఆ స్టేజ్ నుంచి వాళ్ళకి 1/2 ఎకరం ఉన్నా, 20 సెంట్లు ఉన్నా, 30 సెంట్లు ఉన్నా సరే దాంట్లో ఈరోజు డ్రిప్ కావచ్చు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు హార్టికల్చర్ హబ్ కింద ఫ్లవర్స్ కావచ్చు. కెన్ యూ ఇమాజిన్? అసలు చంద్రబాబు నాయుడు గారు రాకపోయి ఉంటే అసలు ఈరోజు ఇటువంటి అగ్రికల్చర్ పరంగా ఎట్లా ఉండేదా? అసలు ఈరోజు హయ్యెస్ట్ 4.5 lakh liters per day ప్రొడక్షన్, హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ చిత్తూరు డిస్టిక్. నాకు తెలిసి మిగతా చోట్ల కూడా ఉండేటటువంటి టాప్ 5లో ఖచ్చితంగా కుప్పం ఉంటుంది. సో మరి అంత మిల్క్ ప్రొడక్షన్ రావడానికి ఆద్యుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇంటికి ఒక ఆవునిస్తుంటే ఆయన్ని చూసి నవ్వారని చెప్పనేసి సీఎం గారే మీటింగ్లో చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారే. సో ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఆ ఆవే ఆ కుటుంబాలను నిలబెట్టి ఆ బిడ్డలను చదివించుకోవడానికి, భర్త మీద ఆధారపడకుండా కుటుంబాన్ని నడుపుకోవడానికి మహిళలకు ఒక ఆధారం అయ్యి ఈరోజు 4.5 lakh liters ప్రొడక్షన్ ఇచ్చే స్థాయికి కుప్పం నియోజకవర్గం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. అంటే ఓవరాల్ డెవలప్మెంట్, అంటే ఎక్కడ ఏది తీసుకురావాలి, ఎక్కడ ఏది తీసుకొస్తే వీళ్ళకి ఒక ఆదాయం పెరుగుద్ది అనేటటువంటిది, అటు రైతుల పరంగా, ఇటు మహిళల పరంగా, ఇట్లు విద్య పరంగా, ఆ రైతులు ఒక పిల్లల్ని ఏం చేయాలి విద్య పరంగా. ఈరోజు నాకు తెలిసి ఒక డాక్టర్ చదవనటువంటి ఏ విలేజ్, ఏ పంచాయతీ ఉండదు నాకు తెలిసి. ప్రతి పంచాయతీ నుంచి ఖచ్చితంగా మెడిసిన్ చదివే పిల్లలు ఉన్నారు. ఎలా వచ్చారు? ఇన్స్పిరేషన్. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఫెసిలిటీ వచ్చింది, సార్ కొన్ని సీట్లు ఇప్పించేవాళ్ళు. అట్లా ఆటోమేటిక్గా వాళ్ళని చూసారే ఆ పాప డాక్టర్ అయింది, ఒరే మన ఈ అబ్బాయి డాక్టర్ అయ్యాడు, మన అబ్బాయి కూడా అవ్వాలి, చదివించాలి, బాగా చదివించుకుంటే అట్లా అవుతారని ఒక ఇన్స్పిరేషన్ని, కల్చర్ని, మోటివేషన్ని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. సో అట్లా ఈ 30 yearsలో ఒక ప్రాసెస్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు
నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 2024 ముందు కుప్పం, 24 తర్వాత కుప్పం అనేది 100% ఆ డిఫరెన్స్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు బేసిక్ లెవెల్ కావాల్సినది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇండస్ట్రీస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉన్నారు. సో ఇంకొక ఫ్లిప్ సైడ్ ఆఫ్ పాయింట్ అడగదలుచుకున్నా, శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఒక్క పిలుపుతో అమరావతిలో 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు తృణప్రాయంగా అతని చేతిలో పెట్టారు బై ట్రస్టింగ్ హిస్ విషన్. సో అలాంటిది అతని సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎయిర్పోర్ట్ విషయంగా కానీ, ఒక చిన్న రోడ్డు విషయంగా కానీ ఇక్కడ జనాలు ఎందుకు మోటివేట్ అవడం లేదు, ఇక్కడ సమస్య ఏముంది, వై ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి, ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్ వేరు, ఇక్కడ మనం చేసే యాక్టివిటీ కాన్సెప్ట్ వేరు. అమరావతి క్యాపిటల్ కోసం అదొక స్పెషల్ ప్రాజెక్ట్ కింద దాన్ని ఒక మోడల్ డిజైన్ చేసి చేయటం జరిగింది. సో దానికి ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి ల్యాండ్ బ్యాంకు, అక్కడ ఉండేటటువంటి రైతుల యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీసు, 3 పంటలు పండేటటువంటి ప్రాంతము, వాళ్ళకు ఉండేటటువంటి మెచ్యూరిటీ లెవెల్, అవగాహన, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ 100% చంద్రబాబు నాయుడు గారి మాటని, చంద్రబాబు నాయుడు గారు చేసేదాన్ని గౌరవించేదానికి ఇక్కడ రైతులు 100% సిద్ధంగా ఉన్నారు, సహకరిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా చిన్న రైతులు అందరూ, 1 ఎకరా, 2 ఎకరాలు, 80 సెంట్లు, 50 సెంట్లు, ఇట్లా చిన్న చిన్న వాళ్ళంటే వాళ్ళకి ల్యాండ్తో ఒక ఎమోషన్, డబ్బులు ఇచ్చినా కూడా మాకు ఏం చేసుకుంటాం ఆ డబ్బులతోటి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొన్ని అంశాల్లో వివరించి ఇట్లాగా దీని డెవలప్మెంట్ అవటంలో మీ పిల్లలకి ఇట్లా ఉద్యోగ అవకాశాలు వస్తే మన ప్రాంతం విధంగా డెవలప్ చెందుతుంది అని చెప్పేసి. ఫైనాన్షియల్ పార్ట్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అసెస్ చేసి అక్కడ ఉండేటటువంటి ల్యాండ్ వాల్యుయేషన్ కూడా 8.5 lakhs అట్లా ప్రపోజ్ చేస్తే, మళ్ళీ మేము పొలిటికల్ సైడ్ నుంచి కూడా వెరిఫై చేసి, సార్ వాళ్ళు మనకి ఇంకా న్యాయం చేయాలి, మీకు 30 ఏళ్ళ నుంచి మీతో నిలబడి ఉన్న కుటుంబాలు, రైతులందరూ, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎన్నిసార్లు గెలిపిస్తున్న వాళ్ళంటే, సార్ ఖచ్చితంగా మళ్ళీ రీవర్క్ చేయమంటే రీవర్క్ చేసి ఇచ్చేస్తే 16 lakhsకి ప్రపోజల్ ఇచ్చేస్తే సింగిల్ వర్డ్ తోటి యాక్సెప్ట్ చేశారు ఆయన. ఎస్, వాళ్ళు రైతులు బాగుండాలి అని చెప్పేసి. అట్లా ఇంతమందిని, ఈ చిన్న చిన్న రైతులని వీళ్ళందరినీ కూడా అవగాహన తెప్పించి విలేజ్ వైజ్ మీటింగ్స్ పెట్టి కొంచెం కన్విన్స్ చేసేదానికి లిటిల్ బిట్ టైం టేకన్ అయింది. బట్ అర్థం చేసుకున్న తర్వాత ప్రాసెస్ అంతా ఇప్పుడు స్మూత్గానే కంప్లీట్ అయింది. అక్కడక్కడ చిన్న ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు అమరావతి దానికి సంబంధించి కూడా మీరు అమరావతిలో కూడా అట్లా ఆ మోడల్కి వెళ్ళినా కూడా మీకు ఎంత టైం పట్టింది? ఫస్ట్ 14 to 19 బిట్వీన్లో ల్యాండ్ కోసమే 5 సంవత్సరాలు టైం అనేది ఇదైంది. లాస్ట్ 4 years పట్టింది. లాస్ట్ 1 yearలోని కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కూడా మెజారిటీగా జరిగింది. సో ఇక్కడ మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్కి వస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి ఏ కైండ్ ఆఫ్ ప్రయారిటీ వాల్యూ ఇస్తారనే దానికి ఇక్కడ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అమరావతికి డిజైన్ చేసింది సింగపూర్కి సంబంధించిన సుర్బానాజురంగ్ అనే కంపెనీ వాళ్ళు చేశారు. అదే కంపెనీని తీసుకొచ్చి ఈ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీతో టైప్ చేసి టోటల్ కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన మాస్టర్ ప్లాను నెక్స్ట్ 30 yearsకి ఏ విధంగా ఉండాలనేటటువంటిది వర్క్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మున్సిపాలిటీతో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 30 years అవసరాలకు తగ్గట్టు అన్ని ఎమ్యూనిటీసు ఏ విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, క్రిప్టోరింగ్ కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, ఇట్లా ఎన్టీఆర్ స్టేడియం కావచ్చు, ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదికి చేయిస్తున్నారు. ఆ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించి వాళ్ళు ఒక 80 feet కాన్సెప్ట్లో చేయాలి అని చెప్పనేసి అని వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఒక డిజైన్ చేశారు. మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో 80 feet అయితే చాలామంది నష్టపోతున్నారు. కొంతమందికి అసలు కంప్లీట్గా పోతున్నాయి, కొంతమందికి సగం అయిపోయి ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మార్చి ఆ ఫైల్ 80 feetకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా గ్రౌండ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ చూసి మళ్ళీ మనం మీటింగ్స్ పెట్టి రెక్టిఫై చేసి మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇచ్చేసి ఫైనల్గా మనం ఈ లెవెల్కి, ఈ 60 feet లెవెల్ అయితే ఎక్కువ మందికి డ్యామేజ్ కాదు, పబ్లిక్ కూడా మంచి కన్వీనియన్స్తోనే చేయొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చి చేయటం వల్ల ఇది కొంచెం డిలే ప్రాసెస్ అయ్యిందన్నమాట వాస్తవం. బట్ ఇప్పుడు అన్నీ కంక్లూడ్ అయిపోయినాయి. నా తెలిసి ఒక 1 weekలో దానికి సంబంధించిన గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ 1 weekలో.
బట్ జాతర ఉంది కాబట్టి జాతర అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈసారి 100% జరుగుతుందని 200%, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మెజారిటీ మందికి న్యాయం జరుగుతూ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చేయటం. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చేస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఏం చేసేదేం లేదు. బట్ మనం అలా చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ కన్విన్స్ చేసి మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఈ చేసే దానివల్ల ఎటువంటి ఉపయోగం వస్తుంది, మన మున్సిపాలిటీ ఏ విధంగా మారుతుంది, స్టాండర్డ్స్ ఎలా మారుతాయి అనేది వివరించి కన్విన్స్ చేసి మాత్రమే చేయమని చెప్పారు. అదర్వైజ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద ఇచ్చేస్తే మనం కొట్టేసి వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్ని ఏం క్వశ్చన్ చేయడానికి లేదు. కోర్టుకు వెళ్ళినా కూడా పబ్లిక్ పర్పస్ కోసం అంటే ఈరోజు కోర్టు కూడా ఏమీ యాక్సెప్ట్ చేయదు. సో అదొక్క రీజనే, అందరినీ కలుపుకొని ఒక మంచి పాజిటివ్ నోట్తో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ఎక్కువ మంది ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసే ఆలోచన వల్లే ఈ డిలే ప్రాసెస్ జరిగింది. ఓకే, ఇంకా అనదర్ ఫ్లిప్ క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ అయిన తర్వాతి పరిణామాలు, ఇక పొత్తు క్లియర్గా ఫిక్స్ అయిన తర్వాత ఎడ్జ్ టు టీడీపీ పార్టీ అని క్లియర్గా సంకేతాలు కనపడిపోయాయి. బట్ కుప్పంలో రాజకీయ మైండ్ గేమ్ కారణంగా ఇక్కడ టీడీపీ క్యాడర్ కాస్త హెలుజినేషన్లో కొద్దిగా ట్రాప్లో వెళ్ళినట్టు అనిపించింది. బట్ యూ హ్యావ్ అవేకెండ్ దెమ్ టు బీ ఫ్రాంక్. కానీ ఈ లక్ష్య మెజారిటీ అనే స్లోగన్ కూడా మీరే ఇచ్చారు. బట్ ఆ లక్ష్యం అనేది ఎందుకు అచీవ్ చేయలేకపోయారు అనే దానికి ఆన్సర్. ఇక్కడ టీడీపీని ఒక పదం వాడావు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ట్రాప్లోకి వెళ్ళిపోయారు ఇట్లా, ఇవన్నీ నథింగ్ ఈజ్ దేర్. తెలుగుదేశం పార్టీకి 8 సార్లుగా ఒక సీటు గెలవటం అంటే చిన్న విషయం కాదు. అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఉన్నటువంటి క్యాడర్ ఉండటం, ఇవన్నీ ఉండబట్టి సారు చేసుకున్నటువంటి అభివృద్ధితోటి ప్రజలు కూడా నడిచి వచ్చారు. కాబట్టి 8 సార్లుగా ఒక చోట ఒక వ్యక్తి గెలవటం అంటే అది రికార్డ్. సో అట్లా ఎటువంటి అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా ఈ కుప్పం నియోజకవర్గాన్ని స్పెసిఫిక్గా జనరల్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది తప్పిస్తే, ఎలక్షన్స్ అన్నీ కూడా అంతకుముందు జరిగినాయని. సో 2019-24 మధ్య మీ అందరికీ తెలుసు, దెర్ ఇస్ నో సీక్రెట్, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అనేటటువంటి ఆలోచనతో ఒక విధ్వంసకరమైనటువంటి రాజకీయానికి తెరలేపారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో. సో అది అటువంటి రాజకీయాన్ని, అటువంటి అరాచకాన్ని ఎప్పుడు ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలు కానీ ఏ పార్టీ చూడాల. చిన్నగా జనరల్ పాలిటిక్స్లో చిన్న గొడవలు అవుతుంటాయి, జనరల్గా జరుగుతుంటాయి, ఎక్కడన్నా ఉంటాయి. ఏ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంటాయి అవన్నీ. బట్ ఒక టార్గెట్ ఓరియంటెడ్ పాలిటిక్స్, దట్ అగ్రెసివ్గా లైన్స్ క్రాస్ చేసి మరీ చేసినటువంటి పాలిటిక్స్ అంతకుముందు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈసారి అటువంటి పరిస్థితిని తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు డైజెస్ట్ చేసుకోవడానికి, దాన్ని ఫేస్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అంటే ఒక్కసారిగా భయము, కన్ఫ్యూజను, అసలు ఏం జరుగుతుంది ఏంటనేటటువంటిది. మున్సిపాలిటీలు ఎట్లాంటి అరాచకం చేశారో మనం చూసాం. అందరు లీడర్లు అందరినీ తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో పక్క కాన్స్టిట్యున్సీలో స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి ఇళ్ళకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళిపోవటం, కొట్టడం, కొంతమంది మహిళల్ని కొట్టడం, ఇవన్నీ కూడా నామినేషన్ పేపర్స్ అన్నీ కూడా డిస్క్వాలిఫై చేయటం. ఇంకా ఏ వ్యవస్థనైనా సరే దుర్వినియోగం ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో చేసి ఒక అరాచకమైన వాతావరణాన్ని సృష్టించారు. దానివల్ల ఎప్పుడూ ఫేస్ చేయనటువంటి వాతావరణం ఒక్కసారి ఫేస్ చేసేసరికి కొంచెం భయము, డిమారలైజ్ అవ్వటం, చాలామంది ఆస్తుల్ని మీద టార్గెట్కి వెళ్ళటం, వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాల మీద టార్గెట్కి వెళ్ళటం, ఇట్లాంటివి చేయటం వల్ల కొంత స్తబ్దత వచ్చిన మాట వాస్తవం. సో ఆ తర్వాత మళ్ళీ ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ తోటి మనకి బాధ్యతలు ఇచ్చిన తర్వాత అప్పటికి అప్పుడు ఉన్న సీనియర్స్ కావచ్చు, పిఎస్ఎం గారు కావచ్చు, మనోహర్ గారు, గవర్నమెంట్ సీనియర్, ఇతర సీనియర్స్ అందరూ కూడా వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం, ఇట్లాంటి ఒక వాతావరణం ఉండింది. ఆ టైంలో ఎమ్మెల్సీగా నేను గెలవటం, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుంది ఏదైనా క్వశ్చన్ చేయడానికి కానీ అడగటానికి కానీ చెప్పంటాం. నాకున్న 36 నియోజకవర్గాల్లో కుప్పాన్ని, ఒక నియోజకవర్గాన్ని నేను లోకల్ ప్రోటోకాల్ దాని కింద ఎంచుకోవటం, కుప్పం మున్సిపాలిటీలో ఎక్సెప్షో మెంబర్గా అఫిషియల్గా ఇదవటం. సో అప్పటి నుంచి మనం క్వశ్చన్ చేయటం,
మన లీడర్స్ అందరినీ కాస్త మోటివేట్ చేసుకొని ఎవరికైనా ఇబ్బంది ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు గట్టిగా మాట్లాడటం. ఒక ఎమ్మెల్సీగా నేను మాట్లాడేదానికి కొంచెం అటెన్షన్ ఎక్కువ ఉండటం, వీటన్నిటితోటి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయగలిగాం. సార్ అరెస్ట్ అప్పుడు కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ ఎవరూ తగ్గల. అప్పటికప్పుడు టెంపరీగా ఏదన్నా ఇది కానీ అందరు క్యాడర్ అందరు కూడా మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం రిస్క్ చేసి మళ్ళీ అగైన్ పనిచేశారు. ఆ చిన్న కాన్ఫిడెన్స్ అనేది తగ్గటం కొంచెం ఒక భయానకమైన వాతావరణం వల్ల ఇబ్బంది జరిగింది అంతే. సో ఇక ఈ పాడ్కాస్ట్ ఇలా ప్లాన్ చేయాలి అన్నప్పుడు ఎలాగైతే మీ గురించి రీసెర్చ్ చేశానో అలాగే కామన్ పీపుల్ వాయిస్ కూడా కొన్ని పాయింట్స్ సేకరించి వాళ్ళ వాయిస్గా వినిపించాలి అనే ఒక కాన్సెప్ట్ని కూడా నేను తీసుకోవడం జరిగింది. దాంతో కొన్ని ఆన్ డిమాండ్ కామన్ పబ్లిక్ వాయిస్గా నేను కొన్ని క్వశ్చన్స్ ఉంచుతాను. లైక్ గంగమ్మ టెంపుల్, తిరుపతి గంగమ్మ అనేది కుప్పంలో ఒక ఎలా చెప్పాలంటే ఇట్స్ ఎ సెంటిమెంటల్ ఎమోషన్ థింగ్. సో డ్యూ టు సమ్ రీజన్స్ అది రీకన్స్ట్రక్ట్ చేయాలి అనే డిసిషన్ తీసుకున్నారు. సో మెనీ రూలింగ్స్ మారుతున్నాయి కానీ ఆ టెంపుల్ మీద ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ టెంపుల్ని మళ్ళీ రీబిల్డ్ కంప్లీట్గా ఎప్పుడు బిల్డ్ చేస్తారు అనే దానికి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాను. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశారు వర్క్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి. అయితే టెంపుల్ ప్లేస్ తక్కువ ఉందని చెప్పనేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 2-3 హౌసెస్ని మనం కనుక కన్విన్స్ చేసి తీసుకుంటే ఇంకా కొంచెం బ్యాక్ తీసుకెళ్ళి కట్టుకునేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో దాని మీద చాలాసార్లు నెగోషియేషన్ అనేది చేశారు. అందు గురించి ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి 6-7 months వాటి మీద ప్రయత్నం, వాళ్ళు ఇస్తూ ఉంటాం మళ్ళీ ఇవ్వమంటాం, ఏదో మా ఫ్యామిలీలో మాట, ఇట్లా రకరకాల కారణాలతోటి అదొకటి డిలే ప్రాసెస్ జరిగింది. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్ది మార్కింగ్ ఇచ్చున్నారు. సో ఆ మార్కింగ్ ఇచ్చి రేపు జాతర అయిపోయిన తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం రోడ్డు బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ డిజైన్ ప్లాన్ చేస్తే వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఒక టైం లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ మనకు జాతర స్టార్ట్ అయిపోతుంది, వచ్చే జాతర కన్నా మేము టెంపుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పూర్తి స్థాయి 90% కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ జాతరకి 90% కంప్లీట్ చేసేదానికి టార్గెట్ పెట్టుకొని ఉన్నాం. ఓకే, ఇక మరిన్ని పాయింట్స్ ఏంటంటే కొంతమంది రాజకీయ వ్యక్తులు సీఎం నియోజకవర్గం అనే పేరును ఒక కవర్లా ఉపయోగించి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారు. అంటే పొలిటికల్ డిసిషన్ మేకింగ్లో మీరు కూడా రకరకాల వ్యక్తుల నుంచి ఇన్పుట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమంది ఇలా సీఎం నియోజకవర్గం అంటే ఒక చర్య తీసుకుంటే ఓట్లు పోతాయనో లేకపోతే టార్గెట్ చేస్తారనో ఒక రాంగ్ ఇండికేషన్స్ ఇచ్చి దీనివల్ల ఒక లార్జర్ పబ్లిక్ హూ హ్యాస్ హానెస్ట్లీ ఓటెడ్ ఫర్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఈ బెనిఫిట్స్ కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరిచారు. సో 100% అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు అయితే మాత్రం ఎక్కడైనా ఉంటాయి, ఏ వ్యవస్థలోనే ఉంటాయి, ఇక్కడ ఈ నియోజకవర్గంగా ఉంటాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఏ విషయాన్ని కూడా ఆయన స్పేర్ చేయరు, టాలరేట్ చేయరు. సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి, 100% ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. అది సొంత పార్టీ వాళ్ళైనా సరే నేను ఇది చేయనని చెప్పేసి అని మీకు సంబంధించి చెప్తే ఈ గ్రానైట్ ఇష్యూస్ ఇట్లాంటి వాటిల్లో కూడా స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. 100% మనం ఏదైనా సరే ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఇది ట్రిపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏది చేసినా ఎథికల్గా ఉండాలి, మనం ఎకనామికల్గా ఇది చేసేది కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి. దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి హ్యాండ్ హోల్డ్ ఇస్తాం, లోన్స్ రూపంలోనో లేకపోతే ఇంకేదన్నా సపోర్టింగ్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ ఇట్లాంటివి గవర్నమెంట్ ప్రాసెస్లో ఉండే వాటిని ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడేటట్టు చేస్తాం, మీ కాళ్ళ మీద మీరు నిలబడి. అంతేగాని అనెథికల్ థింగ్స్ కానీ ఇంకోటి కానీ చేసి పబ్లిక్లో మనం చెడ్డ పేరు తెచ్చుకునేదానికి 1% కూడా ఒప్పుకోనని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. మేము ఆ ఆదేశాలని స్పష్టంగా పాటిస్తాం. ఓకే, ఇక మరిన్ని ఆన్ డిమాండ్ పబ్లిక్ క్వశ్చన్స్ ఉన్నాయన్న. అందులో ముఖ్యంగా సివిక్ బిహేవియరల్ కరెక్షన్ అనేసి కొన్ని పాయింట్స్ నేను ఫ్రేమ్ చేశాను. ఇది కుప్పంకి చాలా అత్యవసరం అండ్ ఇది లైమ్ లైట్లోకి లేని విషయాలు విచ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దిస్. అవేంటంటే ముఖ్యంగా మార్కెట్ సంస్కరణలు, ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్
కామన్ రేట్ చార్ట్స్ అనేది ఉంటాయి. లైక్ మీట్ షాప్స్కి అయిపోయి, వెజిటేబుల్ షాప్స్కి అయిపోయి, ఫ్రూట్ షాప్స్కి అయిపోయి. సో ఇలా ఈ కామన్ రేట్ చార్ట్స్ లేకపోవడం వల్ల ఒక ఆడ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది టౌన్లో అనేది ఒక కామన్ పబ్లిక్ వ్యూలో ఇది చెప్తున్నారు. ఇమీడియట్లీ ఒక రైతు బజార్ అయిపోయి ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియదేం కాదు, రైతు బజార్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలానే మన కుప్పముకు కూడా అలా కాకపోయినా కానీ కనీసం యూనిఫైడ్ రేట్ చార్ట్స్ అనేది ఉంటే ఒక భరోసాతో వస్తువులు తీసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. ఇక ముఖ్యంగా మెయిన్ రోడ్స్ పైన మీట్ షాప్స్ అనేది ఆడ్గా ఉండడము ఇలాంటివి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే ఈ రెండింటికి నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో వెజిటబుల్ ప్రైసింగ్ కానీ వీటికి సంబంధించి మానిటరింగ్ అనేది కమిటీ ఏర్పడిన దగ్గర నుంచి చేస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు ఆయన పర్సనల్ తిరగటం కానీ, డైరెక్టర్స్ కానీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళటం, నెగోషియేట్ చేయటం 100% నేను కరెక్ట్గా జరుగుతుందని చెప్పను కానీ బట్ మ్యాక్సిమం దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నారు. అదొక పాయింట్. నెక్స్ట్ నెంబర్ 2, రైతు బజార్ కూడా సైట్ ఫైనలైజ్ అవుతుంది. కొంచెం కనెక్టివిటీ ఉండే చోట ఉంచాలనే ఉద్దేశంతో సైట్ ఆప్షన్ కింద కొంచెం డిలే అయింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనలైజింగ్కి వచ్చింది. సో అదైతే రైతు బజార్ స్టార్ట్ అయితే అందరినీ ఒక చోటకి, ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చేస్తాం. నెక్స్ట్ నెంబర్ 2, మీట్ అండ్ ఫిష్ ఇదంతా కూడా నిజంగా మన టౌన్ ఎంటర్ అవ్వగానే చూడటానికి వరుసగా ఆ షాప్స్ ఉంటాం. చాలామంది కంపెనీలలో వచ్చినప్పుడు కూడా ఏంటి ఇట్లా అని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఎక్స్క్లూజివ్లీ మీట్ మార్కెట్ లాగా ఒకటి సపరేట్గా, అంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా అక్కడే దొరికేటట్టు దానికి కూడా ప్లేస్ ఫైనలైజ్ చేస్తున్నాం. చేసి అది కూడా ఇచ్చేసేసి ఇంకా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఆ షాప్స్ లేకుండా వన్ ప్లేస్ లాగా అక్కడ మనకు ఉండేటట్టు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మేబీ నెక్స్ట్ అనదర్ 6-7 monthsలో దాన్ని టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆయన ఇది స్పెసిఫిక్గా చెప్పారన్న, ఎందుకంటే ఇది లైటర్ టోన్ ఆఫ్ థింగ్ అనిపించినా కానీ పక్క నియోజకవర్గం పలంనేరులో చూస్తే అక్కడ కషాయ వీధి అని ఒక వీధిలో మాత్రమే అమ్ముతారు. ఇలా పక్క నియోజకవర్గాల్లోనే ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ఒక కామన్ పబ్లిక్కి అవసరమైన పాయింట్స్ను రేస్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇంకా లైటర్ టోన్లో అనిపించినా కానీ ఇది చాలామంది స్ట్రెస్ చేసి అడిగారు. ఇదేంటంటే అన్న, థియేటర్స్, సినిమా థియేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది విడదీయరాంది. ఒకటి సగటు సినిమా అభిమానిగా మీరు కూడా ఆ విషయం తెలుసు అనుకుంటున్నాను. చాలా టైర్ 3 టౌన్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా థియేటర్స్ అనేది రెనోవేట్ చేయడం జరిగింది. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అనేది చాలా బాగుంటుంది. కానీ కుప్పంలో ఫ్యామిలీస్ చాలా వరకు కుప్పంలో సినిమాకు దూరం అయిపోయారు. ఇది చెప్పడానికి బాధేస్తుంది కానీ ఒక పర్టికులర్ సినిమా థియేటర్లో అయితే అబ్బాయిలు కూడా వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇది అఫ్కోర్స్ గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా కానీ ఇలా ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా ఐనాక్స్ ధరల్లో పెట్టి వాళ్ళు థియేటర్లో టికెట్ రేట్స్ అమ్ముతున్నారు. ఇది ఎంఆర్ఓ అనేది ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం 100 రూపాయలతో ఫిక్స్ చేయగలగచ్చు. లేకపోతే థియేటర్ వాళ్ళు 100 రూపాయలు మాకు చెల్లదు అన్నప్పుడు ఎలాగైతే గుజరాత్ మోడల్లో థియేటర్లే లేకుండా చేయొచ్చు. ఎందుకంటే కుప్పంలో పిఎస్ మెడికల్ కాలేజ్, కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్, ద్రావిడన్ యూనివర్సిటీ ఇలా ఒక ఎడ్యుకేషన్ హబ్ అయిపోయిన తర్వాత సినిమా అనేది ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఒక పాయింట్. ఆల్రెడీ చాలామంది బెంగళూరుకి వెళ్ళి సినిమా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు కూడా రకరకాల సందర్భాల్లో థియేటర్కు విజిట్ చేశారు, చూసుంటారు ఎలా ఉంది అనేది. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సంబంధం లేకపోయినా కానీ టికెట్స్ అనేది కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు అనేది. అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఆలోచిస్తాడనే దానికి ఆయన నెక్స్ట్ లెవెల్ థింకింగ్. ఇప్పుడు కంపెనీస్ తీసుకొస్తున్నాం, దాంట్లో ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ మనకు లోకల్ వాళ్ళకి ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ హైరార్కీస్లో బయట నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అంత వస్తారు. వాళ్ళు ఏమేమి కోరుకుంటారు? ఎడ్యుకేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఈ 3. ఆ ఎకో సిస్టమ్ అనేది మనం బిల్డ్ చేస్తేనే అప్పుడు మనకి ఇక్కడ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుద్ది మన కుప్పం అనేది సార్ ఆలోచన. అందుకే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ డిపోని మనం షిఫ్ట్ చేస్తున్నాం. 15 acres ఆల్రెడీ చేసాం. బస్ స్టాండ్ మాత్రమే ఇక్కడ ఉంటుంది, డిపో మాత్రం వేరే ప్లేస్. ఆ ప్లేస్ అంతాని పీపీపీ మోడ్లో మనకి మాల్, మూవీస్ ఇట్లా
ఎంటర్టైన్మెంట్ జోన్ కింద డెవలప్ చేయడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి సంబంధించి వర్క్ అనేది డిఫరెంట్ కంపెనీస్ తోటి కడా వర్క్ చేస్తూ ఉంది. డెఫినెట్గా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ 1.5 ఇయర్లోనే ఒక మంచి మల్టీప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ మాల్ అండ్ కైండ్ ఆఫ్ ఒక కంప్లీట్ ఒక సిటీ కల్చర్లో మనకు ఒక హైదరాబాద్, బెంగళూరులో ఎట్లా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్రా అనేది ఇక్కడ తేబోతున్నారు. ఓకే, సో నైస్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఇది కూడా ఆన్ డిమాండ్ పబ్లిక్ పాయింట్ నుంచే వచ్చింది. అసలు ఈ టాపిక్ గురించి అయితే ఒక అర్నబ్ గోస్వామి టీవీ డిబేట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. చాలా ఆర్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయన్న. దిస్ నీడ్స్ ఎ బిగ్ కరెక్షన్. అంటే ప్రతి చోట మీకు తెలిసిందే రకరకాల కాంప్లైంట్స్ మెయింటైన్ చేస్తుంటారు. మన రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎ బిగ్ కరెక్షన్ అనేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫ్యూ మోర్ ఆన్ డిమాండ్ పాయింట్స్ ఏంటంటే రైల్వే రిలేటెడ్ చాలామంది చాలా పాయింట్స్ రైజ్ చేశారు. సో దాని గురించి నేను ఒక లెటర్ ప్రిపేర్ చేసి ప్రజల తరపున ఈ లెటర్ని నేను మీకు అందిస్తున్నాను. సో ఇది రైల్వే రిలేటెడ్ టాపిక్స్తో పాయింట్స్, రైల్వే అవసరాలు ముఖ్యంగా ఇందులో ఆ లెటర్లో ఉన్నాయన్న. అంటే ఎప్పటి నుంచో కాచిగూడ ట్రైన్ చిత్తూరు నుంచి వెళ్తున్నది కుప్పంకి ఎక్స్పాండ్ చేయమంటే రైల్వే వాళ్ళు ఇక్కడ ఎస్టీపీ అనే ఒక ఫెసిలిటీ లేదు, అంటే వాటర్ క్లీనింగ్ ఫెసిలిటీ లేదు అని చెప్పి రిప్లై ఇచ్చారు. అదే మనం కుప్పం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయగలిగితే దాంతోపాటు చాలా రైల్స్ ఆపగలగచ్చు అని. మళ్ళీ పుష్పుల్ నుంచి కాకినాడ అంటే 6:45 to 10 AM మధ్యలో ట్రైన్సే లేదు, అది చాలా గ్యాప్ ఉంది. అందుకోసం ఆల్టర్నేటివ్ ఏంటి అనేసి ఆ లెటర్లో ఉంది. ఇక కేరళ పాపులేషన్, స్టూడెంట్ పాపులేషన్ కుప్పంలో ఎక్కువ అవుతుంది. అందుకు ఎర్నాకుళం అనే ట్రైన్ మన స్టేషన్ మీదగానే పాస్ అవుతుంది. ఆ ట్రైన్ ఆపమని చెప్పి స్టాప్ వీక్లీ థ్రైస్ ఇలా ఆల్ ప్రజలకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అడుగుతున్నారో ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే వీక్లీ ట్రైన్స్ అనేసి కొత్తగా వందే భారత్, దానికి 4th పాయింట్ వందే భారత్ పెట్టారు. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా సెంట్రల్ రైల్వే మినిస్టర్కి లెటర్ రాస్తున్నారు. ఓకే, హోప్ఫుల్ ఖచ్చితంగా అది అవుద్దని ఆశిస్తున్నాం. సో కామన్ పీపుల్ ఒక్క పాయింట్ని వాళ్ళు రేస్ చేస్తున్నది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో మంత్రి స్థాయి ట్యాగ్ పెట్టుకొని రకరకాల రైల్వే అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులో మనం ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా ఉండి మనం రైల్వే అవసరాలు మరింతగా మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. సో అందుకు తగిన ఎంపీ కార్యాలయం నుంచి ఎవరన్నా ఒక స్పెషల్ పర్సన్ అపాయింట్ చేసి టైం లైన్ విధిస్తే బాగుంటుంది అని చెప్పారు. నెక్స్ట్ టూరిజం రిలేటెడ్ కూడా కొన్ని పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం తీసుకున్నామన్నా. లైక్ ఈ లెటర్ టూరిజం రిలేటెడ్ పబ్లిక్ పాయింట్స్, లైక్ ననియాలలో ఇప్పుడు 2 ఏనుగులు ఉన్నాయి, అయినా కూడా చాలామంది చూస్తున్నారు. అదే ఒక బర్డ్ శాంక్చురీ పెట్టగలిగితే, లేకపోతే హర్బివరస్ జూ, క్రూర మృగాలు కానీ అనిమల్స్ని అక్కడ పెట్టగలిగితే చాలా ఫుట్ఫాల్ ఎక్కువ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాచ్యూ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ఒక ఫార్ములా మాదిరి సక్సెస్ అయింది. అలాగే మనం కూడా ఆ స్టాచ్యూ సెంట్రిక్ ఫార్ములాని యూజ్ చేసి ఫుట్ఫాల్ ఎక్కువ తెప్పియగలగచ్చు అని. మన బేట్రాయి స్వామి కొండ చాలా రహదారులకు కనిపిస్తుంది. తిరుమల తరహాలో అక్కడ లైట్ నామాలు, 3 నామాలు ఏర్పాటు చేయగలిగితే ప్రతి చోట చాలా వరకు కనిపిస్తుంది ఆ కొండ. గుడ్ ఐడియా. మళ్ళీ మల్లప్ప కొండ మన ఈశ్వర్ నామాలు లేకుంటే డమరుకం అలా లైట్ నామాలు వేస్తే అది కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇలా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక సివిక్ రిఫార్మ్స్ గురించి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు సినిమాలు, మార్కెట్ రిఫార్మ్స్, ఇలా కామన్ పీపుల్ నీడ్స్ అన్నీ ఈ లెటర్లో ఉన్నాయి. ఈ 3 లెటర్స్ మా ప్రజల తరపున మా ఎమ్మెల్యే గారికి అందించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కామన్ పీపుల్ పబ్లిక్ నీడ్స్, ఒక్కొక్కరిని మాట్లాడి గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడి తీసుకున్న పాయింట్స్. అంటే ఎవరు మాట్లాడడం లేదు కానీ లార్జర్ సెట్ ఆఫ్ కామన్ పీపుల్కి ఉపయోగపడే పాయింట్స్ ఇవి అని కలెక్ట్ చేసిన పాయింట్స్. సో ఇవి ఒక కాల పరిమితి దీనికి ఇచ్చి ఆ హామీలని. టూరిజం రిలేటెడ్గా ఇప్పుడు ఆల్రెడీ మనం ననియాలది మళ్ళీ డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫండ్స్ శాంక్షన్ అయ్యింది. నెక్స్ట్ ఈ మన
వేటరాయ స్వామి పార్క్ ఉంది కదా మనకి ఇక్కడ హైవేలో ఫారెస్ట్, దాంట్లో కూడా ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి చేస్తున్నాం ఆల్రెడీ. మల్లప్పకొండది ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉండటం వల్ల కింద ల్యాండ్ అలొకేట్ చేశాము. ఆ ఫైల్ ప్రాసెస్లో ఉంది. 32 acres ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు, మల్లప్పకొండ టెంపుల్ ఏరియా వరకు మనం స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసుకొని డెవలప్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉందనేది. దానివల్ల ఫారెస్ట్ చిన్న ప్రాబ్లం వల్ల దాని డెవలప్మెంట్ అనేది కొంచెం డిలే అవుతుంది. వేటరాయ స్వామి కొండది కూడా ఆల్రెడీ మనం రోడ్డు వేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్కి రీకన్స్ట్రక్షన్కి దానికి మొత్తం కూడా అమౌంట్ శాంక్షన్ అయింది. షార్ట్లీ వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే దాంట్లో ఈ పాయింట్ లేదు, మీరు చెప్పిన నామాలు లైటింగ్ తోటి అనేది మంచి ఐడియా. అది డెఫినెట్గా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. దాంట్లో ఇంక్లూడ్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవి కూడా ఇది చేస్తాం. థ్యాంక్స్ అండి. ఈ లెటర్ సాఫ్ట్ కాపీ డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ పాలిటిక్స్, యూత్ ఇన్ పాలిటిక్స్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఒకప్పుడు రాజకీయాలు గౌరవం, విలువలు, మర్యాదతో ఉండేవని విన్నాను. ఇప్పుడేమో అసూయ, కాంట్రవర్సీలు, వివాదాలు ఎక్కువపోయాయి అని వింటున్నాను. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే రాజకీయాలు అని మనం ఒక్క స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. విలువలు కావచ్చు, అసూయ ద్వేషాలు కావచ్చు, అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఐటీ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నావు, సో మీ కంపెనీలో లేవా పాలిటిక్స్? ఓకే, ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీ ప్రాజెక్ట్ మేనేజర్ నిజంగా సిన్సియర్గా కష్టపడినోడికే అవకాశం ఇస్తుంటాడా, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇచ్చేవి ఉంటాయా, లేకపోతే ఎవరన్నా బాగా పని చేస్తే దాన్ని క్రెడిట్ తీసుకొని వాళ్ళు చెప్పుకోవటం, ఇట్లా. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో నేను వర్క్ చేశాను కాబట్టి ఇక్కడ ఒరిజినల్ రాజకీయాలను మించిన రాజకీయాలు అక్కడ ఉంటాయి వ్యవస్థలో. సో కాబట్టి మనం ప్రజాసేవ చేయటానికి ఇది ఒక పెద్ద అవకాశం. ఒక రాజకీయ నాయకుడిగా పదవి ఉన్నా లేకపోయినా, మీరు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఊర్లో ఏదన్నా ఇప్పుడు ఇంత పెద్ద ఒక సచివాలయము, ఒక వ్యవస్థ, ఎంప్లాయీస్ ఇట్లన్నీ ఉన్నాయి, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీస్ ఇట్లా ఉన్నాయి. జనరల్గా ఒక ఊర్లో ఏదన్నా ఒక సమస్య వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు? పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఎవరైనా కానీ ఎనీ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్, ఈ సమస్య అని చెప్పి. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పొలిటికల్ సిస్టమ్. అంటే మన ప్రజాస్వామ్య దేశంలో అంత ఇంపాక్ట్ చూపించేటటువంటి మెకానిజం ఇది. సో కాబట్టి 100% మనం పబ్లిక్కి ఏదన్నా చేయటానికి ఉండేటటువంటి ప్లాట్ఫాము. బట్ దీంట్లో నువ్వు అన్నట్టు రకరకాలుగా మిగతా చోట్ల వచ్చినట్టే ఇక్కడ కూడా మార్పులు వచ్చినాయి. ఇక్కడ కూడా కొంచెం మీరు చెప్పినట్టు అసూయ కావచ్చు, ద్వేషాలు కావచ్చు, ఇంకోటి రకరకాలుగా అన్నీ వచ్చినాయి. బట్ స్టిల్ అవన్నీ తట్టుకొని నిలబడి చేయగలిగిన వాడే లీడర్ అవుతాడు. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే అన్న, సే ఐఎమ్ ఏ న్యూ కమర్ టు పాలిటిక్స్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషనేట్ అండ్ వాంటెడ్ టు బీ ఇన్ దట్ పొలిటికల్ సిస్టమ్. సో రాజకీయాల్లోకి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? వాళ్ళకి ఏదైనా రోడ్ మ్యాప్ అనేది షేర్ చేసుకోగలుగుతారా? అంటే ఈ కాంట్రవర్సీలు, అసూయ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు రాజకీయాల్లో. ఒక కొత్త కమర్ నేను రావాలి అనుకునే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీనికి ఆన్సర్ చేయాలి. 100% తెలుగుదేశం పార్టీలో వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు. వందలు అంటే పై స్థాయిలో, కింద స్థాయిలో అయితే వేల మందిలో ఉండుంటారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తా, పార్టీ ఎలా వెళ్తుంది ముందుకి, కొత్తగా ఎలా ఆలోచన చేస్తుంది అనే దానికి. ఒక క్లస్టర్ ఇన్ఛార్జి మాకు, అంటే ఒక 25,000 ఓట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండేటటువంటి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ యొక్క అత్యున్నత స్థాయి వ్యవస్థ పొలిట్ బ్యూరోలకి బెస్ట్ పర్ఫార్మర్ని దాంట్లోకి తీసుకోవడం జరిగింది. ఒక మండల మహిళా అధ్యక్షురాలని తెలుగుదేశం పార్టీ యొక్క అత్యున్నత బాడీ పొలిట్ బ్యూరో దాంట్లోకి తీసుకోవడం జరిగింది. అంటే వ్యవస్థలో మనకు పని చేస్తూ ఉంటే, ప్రజల్లో ఒక గుర్తింపు ఉంటే, గౌరవం ఉంటే ఆటోమేటిక్గా ఏ స్థాయికన్నా తీసుకెళ్ళచ్చు అనేది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతో ఉద్దండులైన కాంగ్రెస్ నాయకుల మీద కూడా ఫస్ట్ టైమర్స్
వాళ్ళు చదువుకోని అంటే చాలు, ఒక లాయర్ని, ఒక డాక్టర్ని, ఇట్లా ఒక లెక్చరర్ని, ఒక టీచర్ని, ఇట్లా చదువుకున్న విద్యావంతులైతే చాలు, బడుగు బలహీన వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి, ఎస్సీ వర్గాల నుంచి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు నిలబడి వాళ్ళని ఎమ్మెల్యేలకు గెలిపించి మంత్రులు చేసి రాజ్యాధికారం అనేది ఇవ్వటం జరిగింది. సేమ్ అదే స్ట్రక్చర్ని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిది తెలుగుదేశం పార్టీ అనేది. ఈరోజు పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ గ్రూమ్ అయ్యారు? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో, ఆ గైడెన్స్లో. అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నవాళ్ళు, రకరకాల పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఓకే, అంటే పార్టీ అనే కాదు, రాజకీయాల్లో మీరు చేయాలనుకున్నప్పుడు మనకు ఒక బేసిక్ ఇన్కమ్, మన ఫ్యామిలీ ఒక సేఫ్ జోన్లో ఉండేదానికి ఒక బేసిక్ ఇన్కమ్, ఒక బేసిక్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఏదో సంపాదించుకోవచ్చు అనే ఆలోచన ఉంటే మనం లాంగ్ టర్మ్ జర్నీ అనేది చేయలేం. ఓకే. సో కాబట్టి మనకు ఒక బేస్ ఇన్కమ్ వచ్చేదానికి ఒక అవకాశం సృష్టించుకొని దాన్ని సెటప్ చేసుకొని తర్వాత మనం పొలిటికల్గా చేస్తే అది లాంగ్ టర్మ్ జర్నీ, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి బాగుంటుంది. ఓకే. సో మీరు ప్రస్తుతం టీడీపీలో యువతకు చాలా సముచిత స్థానం కల్పిస్తున్నారు అండ్ వీ కెన్ సీ దట్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నో ఏళ్ళుగా పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న సీనియర్ల పరిస్థితి ఏమిటి అంటే మీరు కల్పిస్తున్నారనే పదాన్ని కొంచెం వెనక్కి తీసుకోవాలి. పార్టీకి అంటే పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు పైనుంచి టాప్ ఆఫ్ ద పార్టీ నుంచి తీసుకుందాం. ఓకే. ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మనం చంద్రబాబు నాయుడు గారు మన పార్టీకి నారా లోకేష్ గారిని నియమించడం జరిగింది. ఓకే. అంటే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, యువకుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారు కొడుకుని పెట్టలేదు. హీ ప్రూవ్డ్, లోకేష్ గారు ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నారో మనందరికీ తెలుసు. ఎన్నో విమర్శలు, రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి ఏంటి స్ఫూర్తి అన్నారు కదా, వీ కెన్ సీ హిమ్. ఆయన బార్న్ ఇన్ ఒక చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీలో పుట్టారు, మనవడగా, తర్వాత కొడుకుగా. ఎన్నున్నా కూడా ఎన్ని అవమానాలు ఫేస్ చేశాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఎంత బాడీ షేమింగ్ చేశారు, రకరకాలుగా ఎన్ని రకాలుగా చేసినా కూడా అన్నీ తట్టుకొని అన్ని అవమానాలు బిగబట్టి ఈ గ్రోమోడ్ తనను ప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చేశారు. సేమ్ అదే స్ట్రక్చర్ అక్కడి నుంచి తీసుకుంటూ వస్తే ఖచ్చితంగా 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు లీడర్షిప్ అప్గ్రేడ్ అనేది జరుగుతూ ఉండాలి. ఉంది కాబట్టి ఈరోజు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా మళ్ళీ అధికారంలోకి అనేది రావటం జరుగుతుంది. సో కాబట్టి అట్లా యూత్ని అటు సీనియర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి పార్టీలో ఉంది. అది పైన స్టేట్ కమిటీ దగ్గర నుంచి కావచ్చు, మా జిల్లా కమిటీ దగ్గర నుంచి కావచ్చు, కాన్స్టిట్యున్సీ లెవెల్ కావచ్చు, ప్రతి చోట. ప్లస్ నెంబర్ 2, ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఒక్క నిర్ణయం కూడా జరగదు. ఏదైనా సరే ఆయన నోటీస్లో ఉండే జరుగుతుంది. ఆయనే నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని ఏదైనా అడిగితే సలహాలు సూచనలు, అంటే సలహాలు కాదు, ఆయనకు సలహా ఇచ్చేంతటోళ్ళం కాదు, సూచనలు, ఈ దీని ప్రకారం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక చిన్న మా ఫీడ్బ్యాక్, ఒపీనియన్ ఇవ్వటం తప్పిస్తే ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ నిర్ణయం ఆయన నియోజకవర్గం ఎలా ఉండాలి, ఎటువంటి లీడర్షిప్ని గ్రూమ్ చేయాలనేది నిర్ణయం అనేది 100% చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. కుప్పం ఇన్ఛార్జ్ పిఎస్ మున్రత్నం సార్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సీనియర్, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్, క్లాస్మేట్, డెస్క్ మేట్ అన్నీ. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 30 సంవత్సరాలు 8 సార్లుగా గెలవటానికి ఆయన అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి. నేను అదే సరదాగా అంటుంటాను, ఎన్సైక్లోపీడియా ఆఫ్ కుప్పం అండి మీరని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కదాని మీద ఆయనకు అవగాహన ఉంది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావచ్చు, ఒక అగ్రికల్చర్ మీద కావచ్చు, మిగతా అన్ని అంశాల మీద కూడా. సో ఖచ్చితంగా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా 100% ఆయన ఒపీనియన్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ తీసుకొని డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి ఇద్దరం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాను. ఎక్కడైనా వస్తే చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడన్నా చిన్నవి వస్తే వచ్చి ఉండొచ్చు కానీ, బట్ ఓవరాల్గా ఒక సింకింగ్, అంటే నేను కొంచెం
అగ్రెసివ్గా ఉంటా, స్పీడ్గా ఉంటా. ఆయన కొంచెం స్లోగా ఉంటారు. స్లో అంటే బ్యాలెన్స్డ్గా, ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నిండుకుండా తొనకదు అన్నట్టు ఉంటారు. మనం కొంచెం అగ్రెసివ్గా ఉంటాం. బట్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా బాగుండేదని కృషి చేస్తున్నాం. సో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో మీరు ఇంతలా కష్టపడుతున్నారు. కుప్పం గురించి ఆయన మీతో ఏమన్నా పంచుకున్నారా? లైక్ ఇప్పటివరకు ఎక్కడ షేర్ చేసుకునే విషయం, లైక్ ఆయన విజన్ ఏంటి కుప్పం గురించి, ముఖ్యంగా కుప్పం ప్రజల గురించి ఆయన మీతో ఎప్పుడన్నా పర్సనల్గా షేర్ చేసుకున్నారా? చాలాసార్లు అంటే సారు ఫస్ట్ చెప్పాం కదా, అప్పుడు కుప్పం గురించి స్టార్టింగ్ బాధ్యతలు ఇచ్చే ముందు చెప్పిన అంశాలు ఒక ఎత్తు అయితే, అప్పుడు ఎన్నికల ముందు బెంగళూరు నుంచి బై రోడ్డు వచ్చాము కార్లో వచ్చేటప్పుడు మనం రేపు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమేం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, పీపుల్ ఇన్నోసెంట్ పీపుల్, వీళ్ళకి పూర్తిగా ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలా, చాలా అంశాల్లో ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇది చేయాలి. ఖచ్చితంగా ఈసారి మనం ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ మీద ఆయన చాలా సీరియస్గా ఫోకస్గా చెప్పేవాళ్ళు. బెంగళూరు అనేది వెళ్ళకూడదు, ఎవరు అందరు ఇక్కడే ఉండి పని చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఆయన మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. సో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇంతలా ఆరాధిస్తుంటారు అండ్ ఇంత కష్టపడుతున్నారు, మీ ఎఫర్ట్స్ని ఆయన ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? అప్రిషియేట్ చేస్తే కదా ఈరోజు నాకు ఒక పదవి వచ్చిందంటే, ఒక గౌరవం వచ్చిందంటే అప్రిషియేషన్ ఉంటేనే కదా. కష్టపడుతున్నాడు, బాగా చేస్తున్నాడని ఆయన అనుకోని గుర్తిస్తేనే కదా ఎవరికన్నా అవకాశం ఇచ్చేది. ఓకే. సో ఇక నారా లోకేష్ గారి గురించి మాట్లాడదాం. ఇక ఆయన గురించి లైక్ ఆయన ఈ హాస్ గ్రూమ్డ్ వెరీ వెల్. ఆయన భవిష్యత్తుని మీరు ఎలా అంచనా వేయగలరు? అది ఓపెన్ సీక్రెట్. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రథసారథి ఆయన. ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. భవిష్యత్తులో ఏమవుతారు అనేది మనందరికీ తెలుసు. అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. సో నారా లోకేష్ గారు కుప్పంతో ఎందుకో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కుప్పం నియోజకవర్గం తర్వాతే రెడ్ బుక్ అనేది ఆవిర్భవించింది. కుప్పం నియోజకవర్గం తర్వాత అందుకనేనా కుప్పంని రెడ్ బుక్లో మినహాయించారు అంటే దానికి ఆన్సర్ కాదు. అది మీరు కుప్పం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందనే దానికి నారా లోకేష్ గారికి పాదయాత్ర ఇవ్వగలం. అంత పెద్ద పాదయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించారు ఆఫ్టర్ ఎలక్షన్స్. అదే ఆఫ్టర్ ఎలక్షన్స్ మీకు ఏమంటారు, ఒక మంత్రిగా ఎటువంటి శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు? విద్యాశాఖ. అన్ని రకాలైన సమస్యలు, ఎక్కువ సమస్యలు ఉండే శాఖ ఏదైనా ఉందంటే డే టు డే ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉండేది విద్యాశాఖ ఒకటి. నెక్స్ట్ ఐటీ. సో ఈరోజు కంపెనీలు 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పాడు. యూ డోంట్ బిలీవ్, మేము వ్యక్తిగతంగా చూస్తున్నాం కాబట్టి దగ్గరగా చెప్తున్నాం. 3-4 గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోని రోజులు ఆయన జీవితంలో ఎన్నో చూస్తున్నాం. అంటే అంత కష్టపడతా ఉన్నారు. నేను కూడా అడగటం జరిగింది, నా కుప్పం రాలేదు, మీరు మిస్ అయిపోయిందంటే మొన్న చెప్పారు ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 2 monthsలో ప్లాన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాను కానీ టైం అసలు ఇది కావట్లేదు. 100% వస్తాను, వచ్చి క్యాడర్ మీటింగ్ అన్నీ కూడా పెట్టి ఆర్గనైజ్ చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది హక్కుతో అడుగుతున్నామో లేకపోతే 100% హక్కు ఉంది కుప్పం ప్రజలకి. ఎందుకంటే నారా కుటుంబానికి అంత గౌరవాన్ని, ప్రేమని పంచిన నియోజకవర్గం ఇది. 100% ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. వాళ్ళకు కూడా అంతే లెవెల్లో అభిమానం ఉంది. కాబట్టి మేడం కూడా, భువనేశ్వరమ్మ కూడా మీరు చూస్తూ ఉంటే సేవా కార్యక్రమాలే కాదు, ఒక ఎమోషనల్ తోటి ప్రతి 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, మధ్యలో ఎప్పుడైనా ఏదన్నా ప్రోగ్రామ్ ఉండి స్పెసిఫిక్గా ఉంటే కూడా ఒక్క రోజుకైనా సరే వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇది ఆ కుటుంబానికి, కుప్పం నియోజకవర్గ ప్రజల మీద ఉన్న గౌరవం, ప్రేమ. సో నారావారిపల్లి కంటే కూడా ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని తన సొంత ప్రాంతంగా భావిస్తున్నారు. అలాగే కూడా లోకేష్ గారు కూడా మా ప్రాంతాన్ని అలాగే భావించాలని ఫ్యూచర్లో ప్రజలందరూ కోరుకుంటున్నారు. అది హక్కు అన్నా అనుకోండి, స్వార్థం అన్నా అనుకోండి. సో నారా లోకేష్ గారు ఎందుకో కుప్పం రాలేదు అనే అభిప్రాయం గురించి ఈ క్వశ్చన్ వచ్చింది. ఇక ప్రతిపక్ష పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్టికులర్లీ కుప్పంలో ప్రతిపక్ష పార్టీ గురించి. నేనైతే చెప్పాను, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గౌరవప్రదమైన రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు ఈ నియోజకవర్గంలో. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉండగానే ఆయన 4వ సారి ముఖ్యమంత్రి, అంటే 3 సార్లు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కుప్పంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కానీ లేకపోతే ఆ నాయకులను ఇబ్బంది పెట్టమని కానీ ఏ రోజు ఆయన చెప్పలేదు. ఎవరైనా చేసినా కూడా దాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసి ఇది చేసేవాళ్ళు. అంటే ఎలక్షన్స్ వరకే ఏదైనా రాజకీయం, తర్వాత అందరూ కుప్పం నియోజకవర్గంలో అందరూ నా ప్రజలు, నా వాళ్ళు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంది. కుప్పం అంటే ఆయనకు తెలియకుండా ఈ నేల మీద అడుగు పెట్టగానే ఆయనకు తెలియని ఒక ఎమోషను, ఆయన ఫేస్లో ఒక ఆనందం, అవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే అంత బాండింగ్తో ఉన్నటువంటి ప్రాంతం. అందుకే ఈరోజు అందరినీ వాడు నీళ్ళు తెచ్చినా అదేం ఒక పార్టీ వాళ్ళ కోసం కాదు, లేకపోతే ఇంకొక కార్యక్రమం మెడికల్ టెస్టులు చేయించిన 65,000 మందికి మెడికల్ టెస్టులు చేయించారు. తెలుగుదేశం వాళ్ళు లేకపోతే వీళ్ళని చూసే మెడికల్ టెస్టులు చేయమని చెప్పలేదు. అది అందరికీ ప్రజలందరికీ అట్లా మెజారిటీగా ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలి, అందరూ బాగుండాలి అని కుప్పం నియోజకవర్గంలో ఆయన ఆలోచిస్తారు. నేను ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కూడా నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాజకీయం ఎవరి పార్టీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, చేసుకోవచ్చు, దానికేం తప్పేం లేదు. బట్ అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ పోస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి వల్ల మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఓకే, మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని చెప్తున్న వాళ్ళకి 100% ఇక్కడ చేసేటువంటి అభివృద్ధి వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి మేలు జరుగుతుందా లేదా, ఒకటే పాయింట్. మనం అది ఆలోచించుకోమని చెప్తున్నాను. ఏదైనా సరే ఇక్కడ మేము వాళ్ళు చేసినట్టు ఈ 2 ఏళ్లలో నువ్వు కూడా చూసుంటావు. ఎక్కడ మనం అనవసరమైన కేసులు కానీ, గొడవలో పోవటం కానీ, ఎక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పినారు. హై హ్యాండెడ్ బిహేవియర్ ఎక్కడ మాత్రం ఏది ఉండదు. పోలీసును వాడి ఉండకూడదు, మీరు బిహేవ్ చేయకూడదు. మన డెవలప్మెంట్ ఓరియంటెడ్గా వెళ్ళాలా, పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళాలా, మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినారు. దాని ప్రకారం మేము పోతున్నాం. వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం. ఆయన చేస్తున్న అభివృద్ధిని గౌరవిస్తూ మీరు కూడా ఎలక్షన్స్ అప్పుడు రాజకీయం చేసుకోండి. మీరు ఓట్లు, మీకే ఓట్లు వేసేవాళ్ళు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి వేసేవాళ్ళు వేస్తారు. అది ఎవరి ఇది వాళ్ళది. ఒక పాజిటివ్ నోట్ తెలితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ పోడ్కాస్ట్ వేదికగా నామినేటెడ్ పర్సన్స్ అయిపోయి, ఎలక్టెడ్ పర్సన్స్ అయిపోయి, వాళ్ళని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశాను. అదేంటంటే మీరు ఎమ్మెల్సీ, సో తూర్పు రాయలసీమ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎన్ని ఇయర్స్ ఉంటారు అండ్ జీతం ఏంటి? సో ఎమ్మెల్సీ నేను గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. టీచర్స్ కొంతమంది రిప్రజెంట్ చేస్తారు, గవర్నర్ నామినేటెడ్, ఎమ్మెల్యే ఎలక్టెడ్, ఇట్లా ఉంటాయి. సో దాంట్లో భాగంగా నేను గ్రాడ్యుయేట్స్ 36 కాన్స్టిట్యున్సీస్ సంబంధించి ఈస్ట్ రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా నేను ఎలక్ట్ అయ్యాను. సో ఇది 6 years డ్యూరేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది అప్పర్ హౌస్ లాగా మనకు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలని ఇక్కడ కూడా చర్చించి దాంట్లో ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తే, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి ఇంటలెక్చువల్ పీపుల్ అందరినీ ఈ దీంట్లోకి తీసుకొస్తారు కాబట్టి చర్చించి నిర్ణయాలు తీసుకొని సలహాలు, సూచనలు చేయటం, తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సరే, ఇప్పుడు అది జీతం అనేది మాకు అట్లా స్పెసిఫిక్గా ఉండదు. జీతం అంటే 20,000 అట్లా అఫిషియల్గా ఉంటుంది. బట్ అదర్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా హౌస్ ఇట్లాంటివి కలిపి కొంత అమౌంట్ 1 lakh ప్లస్ అమౌంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ విప్ అంటే ఏంటి, వాటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ దానికి ఏమైనా అలవెన్సెస్, జీతం ఏమైనా ఉందా? అవన్నీ ఉంటాయి. బట్ విప్ మనకి హౌస్లో మనకి ఫ్లోర్ మేనేజ్మెంట్, మనకి సభ్యులతో అందరితో కోఆర్డినేట్ చేయటం, ఓకే, హౌస్ని ప్రాపర్గా రన్ చేసేదానికి, కోఆర్డినేషన్కి, క్వశ్చన్స్ ఇది కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి విప్ బాధ్యతలు ఉంటాయి. దానికి కూడా అడిషనల్ అలవెన్సెస్ కొంత కంపేర్ టు ఎమ్మెల్సీ కొంత అడిషనల్ అలవెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక ఫైనల్లీ షూర్లీ వీ విల్ సీ యూ వన్ డే యాజ్ ఎ మినిస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఓపెన్గా చెప్పండి, మీ రాజకీయ ఆశయం ఏమిటి? మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారు? మీ నాన్నగారి అన్ఫుల్ఫిల్డ్ విష్ అయిన కందుకూరు ఎమ్మెల్యే అని మేము భావించచ్చా, లేకపోతే అదర్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఎమ్మెల్సీ కాకముందు, కుప్పం నియోజకవర్గానికి రాకముందు నాకు రకరకాల ఆలోచనలు, రకరకాల ఛాయిస్లు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబం ఏ బాధ్యత ఇస్తే, ఏ పని చెప్తే అది చెయ్యటం ఒక్కటే నా ఆలోచన. అంతకుమించి నాకు ఎటువంటి స్పెసిఫిక్ ఆలోచన లేవు.
నేను ఎక్కడ ఉపయోగపడతాను పార్టీకి, ఎక్కడ నన్ను ఉంచితే పార్టీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అవన్నీ ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు ఎవరైనా, చంద్రబాబు సార్ కానీ లేకపోతే లోకేష్ అన్న కానీ. సో వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ఆదేశాలని పాటిస్తూ ముందుకెళ్ళటం ఒక్కటే నా ఆలోచన. ఓకే అన్న, మీ జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్ సన్ నుంచి ఒక పొలిటికల్ ఫోర్స్ దాకా ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఈ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలన్న. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇట్ వాస్ సో గ్లాడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మోహిత్, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా వన్స్ అగైన్ నీ షో ఇంకా బాగా హిట్ అవ్వాలి, ఎక్కువ మంది వ్యూవర్స్ రావాలి, అట్లాగే ఎక్కువ మంది డిఫరెంట్ గెస్ట్ని తీసుకొచ్చి ఒక కొత్త విధానంతో ముందుకెళ్ళాలని నేను కూడా నీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను.